బ్రేకింగ్ న్యూస్. ఇంద్రకిలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానం పేరుతో కొందరు వ్యక్తులు భక్తులకు ఫోన్ కాల్స్ చేసి మోసం చేస్తున్నారని ఆలయ కార్యనిర్వహణాధికారి వికే సీనానాయక్ తెలిపారు. గత కొద్ది రోజులుగా దేవస్థానం నుంచి కాల్స్ చేస్తున్నామంటూ అమ్మవారికి సమర్పించిన పట్టు చీరలు ఇంటికి పంపిస్తామని లేదా మీ పేరు మీద ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని నమ్మించి డబ్బులు వసూలు చేస్తున్నారని తమ దృష్టికి వచ్చిందన్నారు. ఇవన్నీ సైబర్ నేరగాళ్లు పన్నుతున్న మోసపూరిత పన్నగాలేనని ఈవో స్పష్టం చేశారు. శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానం నుంచి భక్తులకు ఎటువంటి వ్యక్తిగత ఫోన్ కాల్స్ చేయమని, అలాగే పూజలు నిర్వహిస్తామని లేదా చీరలు పంపిస్తామని చెప్పమని స్పష్టంగా తెలియజేశారు. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఇలాంటి కాల్స్కు స్పందించవద్దని, ఎవరితోనూ కూడా వ్యక్తిగత లేదా బ్యాంకు ఖాతా వివరాలు పంచుకోవద్దని ఆయన భక్తులను కోరారు. అమ్మవారి సేవలు, పూజా టికెట్లు, ప్రసాదాలు లేదా విరాళాల చెల్లింపులకు సంబంధించి భక్తులు కేవలం దేవస్థానం అధికారిక వెబ్సైట్, ఈ గవర్నెన్స్ సేవలు, రాష్ట్ర ప్రభుత్వ వాట్సాప్ సేవ మనమిత్ర లేదా దేవస్థానం సమాచార కేంద్రాలను మాత్రమే సంప్రదించాలని వికే సీనానాయక్ విజ్ఞప్తి చేశారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బిందు ఫోన్ ద్వారా అందిస్తారు. ఓకే బిందు, కనకదుర్గమ్మ దేవస్థానం పేరుతో కొందరు వ్యక్తులు భక్తులకు ఫోన్ కాల్స్ చేసి మోసం చేస్తున్నారంటూ మనకి వార్తలు వచ్చాయి. దీనికి సంబంధించి ఉన్న అప్డేట్స్ ఏంటి? రాజ్ కుమార్, ముఖ్యంగా ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారి దేవస్థానంలో దేవస్థానం పేరుతో కొందరు వ్యక్తులైతే భక్తులనే లక్ష్యంగా చేసుకొని ఫోన్ కాల్స్ ద్వారా మోసాలకు పాల్పడుతున్నారు. ఇటీవల మనం చూసుకుంటే దేవస్థానం అనే కాకుండా పలు చోట్లలో సైబర్ నేరగాలు ఎక్కువగా అయిపోతున్నారు. ఇప్పుడు దేవస్థానాన్ని టార్గెట్ చేసినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా విజయవాడకు సంబంధించి ఇంద్రకీలాద్రి అమ్మవారి దేవస్థానాన్ని టార్గెట్ చేసినట్టు తెలుస్తుంది. ఆలయ ఈవో ఎవరైతే ఉన్నారో సీనా నాయక్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రోజు ఒక ప్రకటన కూడా రిలీజ్ చేశారు. అంటే గత కొన్ని రోజులుగా దేవస్థానం నుంచి మాట్లాడుతున్నామంటూ భక్తులకి ఫోన్ చేసి అమ్మవారికి సమర్పించిన ఆ పట్టు చీరలు మీ ఇంటికే పంపిస్తామని లేదా మీ పేరు మీద ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తామని చెప్పడం, ఇలాంటివి అయితే జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు రాజ్ కుమార్. మిగతాకు సంబంధించి అంటే అభిషేకాలు నిర్వహిస్తామని నమ్మించి నగదు, ఆన్లైన్ చెల్లింపుల రూపంలో డబ్బులు వసూలు చేస్తున్న ఘటనలు కూడా తమ దృష్టికి వచ్చాయని ఆయన తెలిపారు. అయితే ఇవన్నీ పూర్తిగా సైబర్ నేరగాలు పన్నుతున్న మోసపూరితమైన పన్నాగాలనే చెప్పుకోవచ్చు. వీటికి దేవస్థానానికి ఎటువంటి సంబంధం లేదని ఈవో స్పష్టం చేశారు. అయితే కనకదుర్గమ్మ దేవస్థానానికి సంబంధించి ఎప్పటికప్పుడు భక్తులకి వ్యక్తిగతంగా ఫోన్ కాల్స్ చేయడం, పూజలు నిర్వహించడం లేదా చీరలు, ప్రసాదాలు ఇటువంటివి ఇంటికి పంపిస్తామని చెప్పి డబ్బులు, నగలు తీసుకోవడం అసలు దేవస్థానానికి ఈ కేటుగాళ్ళకి సంబంధం లేదని అయితే స్పష్టం చేశారు. అయితే కాబట్టి గుర్తు ఎవరైతే ఉన్నారో వారి నుంచి ఇలాంటి ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా భక్తులు ఎవరైతే నిజం ఎక్కడుందో అన్నది కనిపెట్టి కూడా వాట్సాప్ మెసేజ్లు, కాల్స్ భక్తులు ఏమాత్రం స్పందించదని చెప్పారు. ముఖ్యంగా బ్యాంక్ ఖాతా వివరాలు ఏవైతే ఉన్నాయంటే పర్సనల్ డీటెయిల్స్, ఇటు బ్యాంక్ ఖాతాలు కానీ ఆధార్ కార్డు నెంబర్స్ కానీ ఓటీపీ జనరేట్ అయిన వాటిని కూడా ఏటీఎం కార్డు నెంబర్లు, ఓటీపీలు వంటి ముఖ్యంగా ఓటీపీలు మాత్రం వ్యక్తిగత సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోవద్దని కూడా విజ్ఞప్తి చేశారు రాజ్ కుమార్. అయితే అమ్మవారి సేవలు, ప్రత్యేక పూజలు, దర్శన టికెట్లు మరియు ప్రసాదాలు లేదా విరాళాల చెల్లింపు ఇవన్నిటికి సంబంధించి భక్తులకి ఆలయ దేవస్థానమే సపరేట్ పోర్టల్ అనేది క్రియేట్ చేసింది. అంటే చెల్లింపులకు సంబంధించి భక్తులు తప్పనిసరిగా దేవస్థానం అధికారిక వెబ్సైట్, ఈ గవర్నమెంట్ సేవల నుంచి, రాష్ట్ర ప్రభుత్వం అధికారిక వాట్సాప్ సేవల నుండి మనమిత్ర లేదా నేరుగా దేవస్థానం సమాచార కేంద్రాలకు మాత్రమే సందర్శించాలని చెప్పింది. అయితే ఇవేవైతే దేవస్థానానికి సంబంధించిన పోర్టల్స్ ఉన్నాయో అవి దాదాపు భక్తులు డిజిటలైజేషన్ అయిన తర్వాత ఉపయోగిస్తూ ఉన్నారు రాజ్ కుమార్. కానీ ఈ మధ్య జరుగుతున్న రాజ్ కుమార్ ఉన్నారు అంటే ఆ భక్తులకి అంటే ఈఓ సీనా నాయక్ అయితే కొంతమంది కాల్ చేసి ఇట్లా అమ్మవారి దేవస్థానం నుండి ఇట్లాంటి కాల్స్ వస్తున్నాయండి, లేకపోతే ఏంటి ఇది మీ దేవస్థానం నుండి వస్తున్నాయని వెరిఫై చేసుకున్న తర్వాత, ఇటువంటివి దేవస్థానంలో ఎక్కడా లేవని వెరిఫై చేసుకున్న తర్వాత ఈ ప్రకటన విడుదల చేశారు. అంటే కొంతమందికి చీరలు, అమ్మవారికి పెట్టిన చీరలు ఏవైతే ఉన్నాయో అవి తీసుకొని మీ ఇంటికి డోర్ డెలివరీ ఇస్తాము, దానికి చీరకు సంబంధించి ఒక 10,000, 20,000 దాకా ఉంటాయి, ఆ నగదు మీరు ఆన్లైన్ లోనే చెల్లిస్తే చీరలు వస్తాయి అన్నది కూడా చెప్పడం జరిగింది రాజ్ కుమార్. ఏదైనా అనుమానాస్పద కాల్ లేదా మోసపూరితమైన ప్రయత్నం ఎదురైతే కనుక వెంటనే పోలీసులకు లేదా సైబర్ క్రైమ్ కి విభాగానికి అయితే సమాచారం అందివ్వాలని ఈవో కోరారు. మొత్తం మీద భక్తులకు సంబంధించి విశ్వాసాన్ని ఆసరాగా చేసుకొని జరుగుతున్న ఇటువంటి మోసాల పట్ల ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని కూడా దేవస్థానం సూచించింది. అధికారిక మోసాలకు సంబంధించి ద్వారానే
ఈ సేవలు అంటే ఈ గవర్నెన్స్ సేవల ద్వారానే పొందాలని చెప్పేసి ఆయన మరోసారి Okay, right, హెచ్చరించారు. Bindu. Right, దీనిపై thank you. కూడా Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel